T24 ప్రిలిమ్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిలిమ్స్లో దిగుతాయని చూసుకుంటే ఈసారి బిట్స్ వైజ్ కాకుండా థియరటికల్గా అడుగుతున్నాను. దాంట్లో రూల్ ఆఫ్ లా కానీ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఇలాంటి క్వశ్చన్స్. అయితే రూల్ ఆఫ్ లా గురించి చూస్తుంటే రూల్ ఆఫ్ లా అంటే వి యూ ఎవర్ సో హై ద లా ఈజ్ అబౌవ్ యూ. అందరికీ ఒకటే, ఎవ్రీ వన్ అండర్ లా కిందనే వస్తారు. ఫ్రమ్ ప్రైమ్ టు ప్రైమ్ మినిస్టర్ టు కామన్ అండర్ లా. ఈ రూల్ ఆఫ్ లా అనే థియరీని ఏవి డైసీ ప్రవేశపెట్టింది. ఇతను ఏవి డైసీ, ఆల్బర్ట్ వెన్ డైసీ. ఏవి డైసీ ప్రకారం 3 పిల్లర్స్ చెప్పిండు. ఒకటి సూపర్మసీ ఆఫ్ లా, సెకండ్ థింగ్ ఈక్వాలిటీ బిఫోర్ లా, ప్రిడామినెన్సీ ఆఫ్ లా, లీగల్ స్పిరిట్. రూల్ ఆఫ్ లా గవర్నమెంట్ హ్యాస్ టు ఎక్సర్సైజ్ ఇట్స్ పవర్స్ ఇన్ సచ్ ఎ మేనర్ dignity of individual welfare, object of social welfare, justice, unity of individual and integrity, discrimination between people in matters sex, religion, caste, etc., equality. సెకండ్ వన్ వచ్చేసి డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. దీని థియరీ చూసుకుంటే ఫెయిర్ అప్లికేషన్స్ ఆఫ్ లా అన్నట్టు, అంటే ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. అంటే ఒక్క వ్యక్తిని తీసుకొని ఇదే సత్యం అని చెప్పకుండా ఇద్దరి మధ్య వాదనని చెప్పడం అన్నట్టు, అదే ఆడి ఆల్టర్నేట్ ప్యాట్రన్ అని అంటే జస్టిస్నెస్, ఫెయిర్నెస్, ఈక్విటీ, 3 న్యాయబద్ధంగా ఉండాలి, ధర్మబద్ధంగా ఉండాలి, సమానంగా ఉండాలి. నోబడీ షెల్ బి జడ్జ్ ఆఫ్ ఓన్ కేస్. ఎవరైతే కేసును వాదిస్తున్నారో వాళ్ళ మీద వాళ్ళే దానికి జడ్జిగా ఉండకూడదు. నేరం చేసిన అతను ఆ కేసును వాదించడానికి అతనే జడ్జి ఉంటుంది అని అర్థం. లీగల్ మ్యాటర్స్ బి రిసాల్వ్డ్ అకార్డింగ్ టు ఎస్టాబ్లిష్డ్ రూల్స్ అండ్ ప్రిన్సిపల్స్ అండ్ దట్ ఇండివిజువల్స్ బి ట్రీటెడ్ ఫెయిర్లీ. ధర్మబద్ధంగా జరగాలి, న్యాయంగా అంటుంది. శాసన కార్యపద్ధతి. నెక్స్ట్ లిబర్టీ గురించి అడగచ్చు. లిబర్టీ థియరిటికల్గా నో రెస్ట్రిక్షన్స్, లివ్ యాజ్ యూ విష్, గో వేర్ యూ వాంట్. సెపరేషన్ ఆఫ్ పవర్స్ థియరీ, ఇది చాలా ఇంపార్టెంట్. ద సేమ్ పర్సన్ షుడ్ నాట్ ఫార్ మోర్ దాన్ వన్ ఆర్గాన్ ఆఫ్ ద గవర్నమెంట్. లెజిస్లేటివ్ ఉంది, లాస్ చేస్తారు. ఎగ్జిక్యూటివ్ ఉంది, లాస్ని ఎగ్జిక్యూట్ చేస్తారు. జ్యుడిషియరీ ఉంది, ఆ చేసిన లాస్ చట్టబద్ధమా కాదా, రాజ్యాంగబద్ధ కిందకి వస్తుందా రాదా అని జ్యుడిషియరీ చెక్ చేసుకుంటుంది. ఒకవేళ చట్టబద్ధ కిందకి రాకపోతే అది అన్కాన్స్టిట్యూషనల్ అని ఆ లాను తొలగించేస్తుంది. సో ఈ 3 ఒక దాంట్లో తలదూర్చు, వేటి వర్క్ అవి చేసుకుంటాయి. దీన్నే సపరేషన్ ఆఫ్ పవర్స్ అంటాం. రాజ్యం గురించి చెప్పిన స్టేట్ అంటే, ఇక్కడ స్టేట్ అంటే దేశం అని అర్థం, రాష్ట్రం కాదు. ద గవర్నమెంట్ అండ్ పార్లమెంట్ ఆఫ్ ఇండియా, దట్ ఎగ్జాంపుల్ ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేటివ్ ఆఫ్ ద యూనియన్. పార్లమెంట్ ఒక చట్టం చేసినప్పుడు అది చట్టం పరిధిలోకి వస్తుందా రాదా అని జ్యుడిషియల్ రివ్యూ చేస్తారు. ఇది ఆర్టికల్ 13లో ఇన్బిల్ట్ ఉంది. డైరెక్ట్గా లేకపోయినా న్యాయ సమీక్ష అనేది ఇన్బిల్ట్ ఉంది అని చెప్తారు. రైట్ టు స్లీప్ అంటే ఇది ఎందుకు వచ్చిందంటే ఈసారి రీసెంట్గా న్యూస్లో నేరం చేసిన వాళ్ళని అర్ధరాత్రి పూట ఇంటరాగేషన్ ఉన్న పేరు మీద నిద్ర చేయకుండా అతను కూడా అందరికీ ఉంటాయి రైట్స్ అని, అతని ఫండమెంటల్ రైట్స్. జైలు పెట్టవతనికి కూడా జీవించే హక్కు, రక్షణ హక్కు అనేవి ఉంటాయి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో రైట్ టు స్లీప్ అనేది దాని ఫండమెంటల్ రైట్, దాన్ని అపహరించకూడదు. రైట్ టు స్లీప్ అనేది ఫండమెంటల్ రైటే. యాక్సెస్ టు ద ఇంటర్నెట్ ఈజ్ ఏ ఫండమెంటల్ రైట్ అండర్ ఆర్టికల్ 19 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. కేఎస్ పుట్టస్వామి కేసులో రైట్ టు ప్రైవసీ అనేది ఫండమెంటల్ రైట్ అని చెప్పింది. ఆర్టికల్ 21 వైలేట్ చేస్తుంది. ఆర్టికల్ 21 ప్రొటెక్ట్ చేస్తుంది రైట్ టు ప్రైవసీ. షారూఖ్ అనేది త్రిపుల్ తలాక్ కేసు. ఇందులో సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఏమొచ్చిందంటే ఇది అన్కాన్స్టిట్యూషనల్ త్రిపుల్ తలాక్ అనేది అని జడ్జ్మెంట్ ఇచ్చింది. 2019 నుండి ప్రాక్టికల్స్ వచ్చేసింది. ఆగస్ట్ 2017 రోజు సుప్రీంకోర్టు అనేది జడ్జ్మెంట్ ఇచ్చింది ఇది అన్ప్రాక్టిషనల్ అని. ఇది షాబానా కేసు. ఇంతకుముందేమో షారాబానా కేసు. ఆర్డర్ మ్యాన్ టు హ్యావ్ బెనిఫిట్ ఆర్ రిలీఫ్. 77th Constitution 1995. Extended reservations for promotions in employment for scheduled castes and tribes. 77th Constitution Amendment అని చెప్తుంది. Product reservations to SC/ST employees in promotions by inserting new law clauses 4A. Article 16. Okay. The 81th Constitution Amendment ఏం చెప్తుందంటే
Inserting Article Section 4B to treat backlog vacancies as a separate class. Made to continue relaxation of qualifying marks and other reservations and promotions for SC/ST candidates. Inserting a provision in Article 353 of the Constitution promotions with consequential seniority గురించి. Amendment of 2001